హనుమంతుడు చంద్రునిపైన ఎందుకు కూర్చుంటాడో మీకు తెలుసా? రామసేతు నిర్మాణం జరుగుతున్న సమయంలో రాత్రి అవుతుంది. అప్పుడు శ్రీరాముడు వానరులతో కలిసి ఇక్కడే ఈ రాత్రి విశ్రాంతి తీసుకుందామని అంటాడు. అది విన్న హనుమంతుడు వెంటనే ఆలోచిస్తాడు, నా ప్రభువు నేలపై ఎలా పడుకుంటాడు అని. అనుకుంటానే రాముడి కోసం ఒక చిన్న గుడిసె నిర్మించడం ప్రారంభిస్తాడు. అలా చేస్తున్న సమయంలో అక్కడికి లక్ష్మణుడు వస్తాడు. హనుమంతుడిని చూసి లక్ష్మణుడు ఇలా అంటాడు, హనుమంత, నా అన్నయ్యకు సేవ చేయడం నా బాధ్యత, అది నీది కాదు. గత కొన్ని సంవత్సరాలుగా నా అన్నకు నేనే సేవ చేస్తున్నాను. ఇప్పుడు నా పనిని నువ్వు చేయడం న్యాయం కాదు అని అంటాడు. అప్పుడు హనుమంతుడు నవ్వుతూ వినయంగా ఇలా అంటాడు, లక్ష్మణ, నన్ను క్షమించండి. నేను ఈ సేవను తిరస్కరించలేను. నేను కూడా నా ప్రభువుకి పరమ భక్తుడిని. భక్తుడికి తన ప్రభువుకి సేవ చేయడం హక్కే. ఇలా ఇద్దరు రాముడికి ఎవరు సేవ చేయాలనే విషయంపై వాదించుకుంటూ ఉంటారు. ఇద్దరికి రాముడిపై అపారమైన ప్రేమ ఉంది. వాళ్ళ మధ్య గొడవ పెద్దదవుతుందేమో అని భావించిన శ్రీరాముడు అక్కడికి వచ్చి అంటాడు, హనుమంత, ఈ పనిని లక్ష్మణుడికి అప్పగించు. నేను నీకు ఇంకో గొప్ప కార్యాన్ని అప్పగిస్తాను అని. అది విని హనుమంతుడు వెంటనే, సరే స్వామి, అదేమిటో చెప్పండి అని అంటాడు. అప్పుడు శ్రీరాముడు అంటాడు, ప్రతిరోజు రాత్రి వానరులతో పాటు నన్ను కూడా కాపలాగా ఉండు, ఎవరిని మా దగ్గరికి రానివ్వకూడదు అని. హనుమంతుడు, సరే ప్రభు, మీ ఆజ్ఞ అని అంగీకరిస్తాడు. ముందుగా ఒక పెద్ద చెట్టుపైకి ఎక్కి చూస్తాడు, కానీ అక్కడి నుంచి మొత్తం వానర సేన కనిపించదు. తర్వాత ఒక పెద్ద కొండపైకి ఎక్కి చూస్తాడు, అక్కడ నుండి కూడా మొత్తం వానర సేన కనిపించదు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ అటు ఇటు చూస్తాడు. అప్పుడు ఆకాశంలో ప్రకాశిస్తున్న చంద్రుడిని చూస్తూ, ఇది చాలా ఎత్తుగా బాగా మెరుస్తుంది, ఇక్కడ కూర్చుంటే మొత్తం వానరసేన కనిపిస్తుందని భావిస్తాడు. వెంటనే ఆకాశంలోకి ఎగిరి చంద్రుని పైన కూర్చుంటాడు. అలా మొత్తం వానరసేన కనిపిస్తుంది. ఫ్రెండ్స్, జై హనుమాన్ అని కామెంట్ చేయండి.